నమస్తే. విధుని స్వాతం లక్ష్యం సమాజయుతం స్కూళ్ళు నిన్ననే ప్రారంభమైనాయి. మరి కార్పొరేట్ విద్యా విధానంలో చదవాలంటే మధ్యతరగతి వాడు చదవాలంటే తలకు మించిన భారం అయింది. దీనికి తోడుగా కొన్ని స్కూళ్ళల్లో కనీస సౌకర్యాలు కూడా లేవు. మరి కొన్ని స్కూళ్ళల్లో అయితే 1వ తరగతి చదివితేనే 5 కేజీల బ్యాగ్స్ తీసుకోవాల్సి వస్తుంది. వారికి ఆ బ్యాగులు మోయడం వల్ల వారికి వెన్నుపూస మొనకు అనారోగ్యమైన పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. వీటి గురించి మరి స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ కోట రమేష్ గారు ఉన్నారు. మరి దీని గురించి వాళ్ళు కార్పొరేట్ విద్యా వ్యవస్థను బంద్ చేయాలన్నటువంటి ఒక ఉద్యమంతో ముందుకెళ్తారు. మరి ఎలా ముందుకెళ్తారు, వారి యొక్క ముఖ్యాంశాలు ఏందో వారి మాటలో తెలుసుకుందాం. రమేష్ గారు నమస్తే సార్. తెలంగాణ రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక కట్టుదిట్టమైన నియంత్రణ చట్టాన్ని చేసి అమలు చేయాలని ఎస్ఎఫ్ఐగా, విద్యార్థి సంఘాలుగా, తల్లిదండ్రుల సంఘాలుగా గత 4-5 సంవత్సరాలుగా డిమాండ్ చేస్తూ ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా గత సంవత్సరం తిరుపతిరావు నేతృత్వంలో కమిటీ వేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేట్ స్కూళ్ళు, ప్రైవేట్ స్కూళ్ళు ఏ విధమైనటువంటి అదనపు ఫీజుల దోపిడీ పాల్పడుతున్నాయో దాన్ని నియంత్రించే దానికోసం మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి కమిటీ వేసింది. ఆ కమిటీ వేసినటువంటి దాని రిపోర్టుని ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం బహిర్గతం చేయలేదు. ఆ రిపోర్టు యొక్క పర్యవసానాలు ఏంటి, అసలు ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేసే ఉద్దేశం ఉన్నదా ఈ ప్రభుత్వం లేదా అన్నట్టుగా ఇవాళ విద్యార్థి సంఘాలుగా, ఎస్ఎఫ్ఐగా, తల్లిదండ్రుల సంఘాలుగా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏటా ఫీజుల భారం పెరుగుతూ ఉంది, తల్లిదండ్రుల మీద భారం పడుతూ ఉన్నది. ఈరోజు పేద మధ్యతరగతి వర్గాల విద్యార్థులు కానీ, మిడిల్ క్లాస్ కానీ, ఇద్దరు భర్త భార్య జాబ్ చేసేటువంటి వాళ్ళు కూడా తన పిల్లల్ని చదివించుకోవటం అనేటువంటిది చాలా కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి ఒక ఫీజుల భారం అనేటువంటిది తల్లిదండ్రుల మీద ఏటేటా పెరిగిపోతూ ఉన్నది. దీని మూలంగా అటు మధ్యతరగతి ప్రజానీకం కానీ, పేద వర్గాల తల్లిదండ్రులు కానీ, విద్యార్థుల మీద కూడా అది మానసికమైనటువంటి ఒత్తిడికి లోను చేస్తూ ఉన్న పరిస్థితున్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలను నియంత్రిస్తామని చెప్పింది. అధికారంలోకి వస్తే మొత్తం కార్పొరేట్ విద్యారంగాన్ని కట్టడి చేస్తామని చెప్పేసి, ఆంధ్ర విద్యా సంస్థలను తరిమి కొడతామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి మాట్లాడిండు. కానీ ఎందుకని వాళ్ళ ఫీజుల నియంత్రణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తుందనేది కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. వేలాది లక్షల కోట్ల రూపాయల ఫీజుల భారం పేరుతోటి తల్లిదండ్రుల మీద ప్రతి సంవత్సరం కూడా ఫీజుల భారం పెరిగిపోతూ ఉన్నది. ఈ ఫీజుల భారమే కాకుండా పుస్తకాల పేరుతోటి, నోటు పుస్తకాల పేరుతోటి, బ్యాగుల పేరుతోటి అదనంగా మరొక భారం కూడా ఇవాళ విద్యార్థుల మీద, తల్లిదండ్రుల మీద పడుతూ ఉంది. కాబట్టి వీటన్నిటిని నివారించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్, ప్రైవేటు యాజమాన్యాలకు అనుకూలంగా చట్టాలు చేస్తూ ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి వాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు, ఎంపీలుగా ఉన్నటువంటి వాళ్ళు మొత్తం కూడా కార్పొరేట్ యాజమాన్యాల అధిపతులుగానే ఉన్నారు. కాబట్టి వాళ్ళకు అనుకూలమైనటువంటి చట్టాలను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది. దీంట్లో తేడా లేదు. కాబట్టి ఇప్పటికైనా మేము విద్యార్థుల తరపున, తల్లిదండ్రుల తరపున అడిగేది ఏంటంటే, ఈ రాష్ట్రంలో, భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి ఫీజుల భారం ఈ రాష్ట్రంలో ఉన్నది. దాన్ని నియంత్రించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా తిరుపతిరావు కమిటీ ఏదైతే డైరెక్షన్లు ఇచ్చిందో వాటిల్లో అంశాలు ఏంటి అనేది బహిర్గతం చేయాలి. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి వస్తున్నటువంటి ఆటంకాలు ఏంటో ప్రభుత్వం బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంది. ఈ విద్యా సంవత్సరం నుంచి అయినా సరే విద్యార్థుల మీద, తల్లిదండ్రుల మీద ఫీజుల భారం లేకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి గత సంవత్సరం కూడా విద్యార్థులు ఫీజుల భారం తట్టుకోలేక పరీక్షల సందర్భంగా ఆత్మహత్యలు చేసుకునేటువంటి సందర్భాలు ఉన్నాయి. అది ఇంటర్ కాలేజీలలో ఉంది, ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్ళల్లో కూడా ఆ పరిస్థితి కొనసాగుతుంది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో పేరు మోపినటువంటి కార్పొరేట్ స్కూళ్ళు కానీ, కార్పొరేట్ కాలేజీలు కానీ, ప్రైవేట్ స్కూళ్ళు కానీ ఈ యొక్క ఫీజుల దందా విపరీతంగా కొనసాగుతూ ఉంది. దీన్ని నివారించాల్సిన అధికారులు కూడా ఫెయిల్ అవుతూ ఉన్నారు. అధికారులు ముడుపులకు కక్కుర్తిపడి, యాజమాన్యాల దగ్గర వాళ్ళు ఇచ్చేటువంటి కాసులకు కక్కుర్తిపడి కనీసం చట్టాలని పగడబందిగా అమలు చేయడానికి కూడా అధికారులు వెనకాడుతూ ఉన్న పరిస్థితి. డిఈఓలు కానీ, అదేవిధంగా జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులు కానీ ఎందుకని ఉన్న చట్టాలు అమలు చేయడం లేదు అనేది కూడా ఈ సందర్భంగా ప్రశ్నార్థకంగా మారింది. కాబట్టి గతంలో జీవో నెంబర్ 41 కానీ, 42 కానీ, జీవో నెంబర్ 1 ప్రకారం కానీ ఏ ఒక్క కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్ళు కూడా ప్రభుత్వ నిబంధనలకి విరుద్ధంగా ఫీజులు వసూలు చేయకూడదని చెప్పేసి అనేక రకాలుగా జీవోలు చెప్తా ఉన్నాయి. ఆ జీవోలు అమలు చేయడానికి ప్రభుత్వం ఎందుకని వెనకాడుతున్నది కూడా ఈ సందర్భంగా స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎక్కడ కూడా తమకు మించినటువంటి లాభాన్ని కానీ 5% కంటే ఎక్కువ ప్రైవేటు, కార్పొరేట్ యాజమాన్యాలు ఈ ఫీజుల పేరుతోటి లాభాలు తీసుకోవద్దని చెప్పేసి కూడా చట్టాలు చెప్తా ఉన్నాయి. కాబట్టి ఆ చట్టాలు అమలు చేయకుండా యాజమాన్యాలు కోర్టులోకి వెళ్ళి స్టేలు తెచ్చుకుంటే వాళ్ళకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం జీవోలు తీసుకురావటం, వాళ్ళకు అనుకూలంగా జీవోలు ఇచ్చి యాజమాన్యాలకు అనుకూలంగా ఈ ప్రభుత్వాలు నిర్ణయం చేయటం మూలంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది పేద వర్గాల, మధ్యతరగతి వర్గాల తల్లిదండ్రులకి, విద్యార్థులకు అది భారంగా ఉంది. కాబట్టి ఈ మొత్తానికి కారణం
ఫీజుల భారం పెరుగుతుందనడానికి కానీ అటు ప్రభుత్వ వైఫల్యం, అధికారుల యొక్క నిర్లక్ష్యం అనేటువంటి దీనికి కారణం. కాబట్టి ఇప్పుడు అధికారులు ఏం చేస్తారన్నది కూడా ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి టీఏపీఆర్సీ కాకుండా డిఏపీఆర్సీని జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఎక్కడైతే ఫీజులకు సంబంధించినటువంటి విధి విధానాలు ఉన్నాయో డిఎఫ్ఆర్సీని ఖచ్చితంగా ఫీజు రెగ్యులేటరీ కమిటీని అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాలి. దానికి అనుగుణంగానే ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏ స్కూలు ఏ స్థాయిలో ఎంత ఫీజు వసూలు చేయాలన్నటువంటి ఇవన్నీ కూడా గతంలో చట్టాలు ఉన్నాయి, జీవోలు ఉన్నాయి. వాటిని అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం స్పష్టమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా గతంలో ఉన్నటువంటి జీవోల్ని పగడ్బందీగా అమలు చేయాలి. గతంలో ఏదైతే చట్టం చేస్తామని చెప్పేసి ప్రభుత్వం కమిటీ వేసిందో ఆ కమిటీని కాలయాపన చేయకుండా తిరుపతిరావు కమిటీ ఇచ్చినటువంటి డైరెక్షన్స్ అనేటువంటి ఏమున్నాయో అవి బహిర్గతం చేసి ఈ విద్యా సంవత్సరం నుంచి ఫీజుల భారాన్ని తగ్గించే దానికోసం, అదేవిధంగా విచ్చలవిడిగా రకరకాల పేర్లతోటి ఇవాళ ఫీజుల పెంచేటువంటి ప్రయత్నాన్ని కార్పొరేట్ యాజమాన్యాలు చేస్తూ ఉన్నాయి. దాన్ని కూడా నివారించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద అని చెప్పేసి తెలియజేస్తూ, ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ప్రభుత్వం కనుక ఆ వైపున చర్యలు చేపట్టకుంటే, యాజమాన్యాలు కూడా ఇష్టం వచ్చినట్లుగా ఫీజులు పెంచుకుంటే ఖచ్చితంగా విద్యార్థి సంఘాలుగా, తల్లిదండ్రులుగా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం తిరుగుబాటు చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. అయితే చూసుకున్నట్టయితే కొన్ని స్కూళ్ళల్లో కనీస వసతులు కూడా లేవు. అంటే కొన్ని స్కూళ్ళలో అయితే ఏసీ పేరు చెప్పి మొత్తం కూడా ఉన్నటువంటి వెంటిలేషన్ మొత్తం తీసేసి లైటింగ్ మీద చదవడం వల్ల కళ్ళు కూడా పోతున్నాయి, కంటి చూపు కూడా మందగిస్తుంది అని చెప్తున్నారు. ఇలాంటి అంశాలపైన మీ ఒక ఫెడరేషన్ నుంచి పోరాడే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా గతంలో అనేక సంవత్సరాలుగా హైదరాబాద్ నగరంలో మరీ ముఖ్యంగా ఈ సమస్య ఉన్నది. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అసలు నామ్స్కు అనుగుణంగా పాఠశాలలో కానీ ఎక్కడ కూడా నడవటం లేదు. ఇవన్నీ కూడా అద్దె భవనాల్లో ఇరుకిరుకు గదులలో పెట్టి కార్పొరేట్ స్కూళ్ళు, పాఠశాలలు నడుపుతామన్న పరిస్థితి ఉన్నది. కాబట్టి దీని మీద చట్టాలు ఉన్నటువంటి వాటిని జీవో నెంబర్ 1 ప్రకారం ఎంత స్కూల్కి ఎంత భవనం ఉండాలి, ఎంత విశాలంగా క్లాస్ రూములు ఉండాలనేటటువంటి జీవో నెంబర్ 1 చెప్తా ఉంది. హైదరాబాద్ నగరంలో గవర్నమెంట్ అధికారులు కనుక తలుచుకుంటే హైదరాబాద్లో ఉన్నటువంటి వేలాది స్కూల్, ఏ ఒక్క స్కూల్ కూడా నడవడానికి కనీస అర్హత లేదు ఆ జీవో నెంబర్ 1 అమలు చేయాలంటే. కానీ దానికి విరుద్ధంగా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు సంవత్సరానికి క్లాసులు పెరుగుతూ ఉన్నాయి, స్కూళ్ళు పెరుగుతూ ఉన్నాయి. ఈ మొత్తం కూడా ఇరుకిరు గదులలో, అగ్గిపెట్టెల లాంటి రూములలో, అద్దె భవనాలలో కనీసం ఈ లిఫ్ట్ సౌకర్యం లేకోకుండా 3 అంతస్తులు 6 అంతస్తుల భవనాల్లో క్లాసులు నడుపుతామన్న పరిస్థితున్నది. వీటిల్లో కనీస నామ్స్ పాటించరు. దాంతోపాటు కనీస మూత్రశాలలు కానీ, కనీసం ఆడుకోవటానికి క్రీడా స్థలాలు అయినటువంటి స్కూళ్ళు వందల సంఖ్యలో, వేల సంఖ్యలో హైదరాబాద్ నగరంలో ఉన్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నాయి. మరీ ముఖ్యంగా హైదరాబాద్లో నడిచేటువంటి ప్రైవేట్ స్కూల్ కానీ, కార్పొరేట్ స్కూళ్ళల్లో ఎక్కడ కూడా జీవో నెంబర్ 1 ప్రకారం ఎంత వైశాల్యంలో క్రీడా స్థలం ఉండాలనేటువంటి కనీస నామ్స్ పాటించట్లేదు. మరి ఇవన్నీ తెలిసి కూడా ఇవాళ ఇరుకురుకు రూమ్లలో కనీసం విద్యార్థులు ఇబ్బందులు పడుతూ ఉంటే, ఈరోజు అనేక రకాలుగా కళ్ళు పోయే విధంగా, తలనొప్పులు వచ్చే విధంగా ఇబ్బందులు పడుతూ ఉంటే, ఈ పరిస్థితి చూసి కూడా అధికారులు ఎందుకని చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నది కూడా ఇవాళ అధికారులు వాళ్ళతో యాజమాన్యాలతోటి లాలూసిపడి, కక్కుర్తిపడి ఇవన్నీ కూడా చేస్తారని చెప్పేసి హైదరాబాద్ నగరంలో మరీ ముఖ్యంగా కనీస మౌలిక వసతులు ఉండవు. ఏదైతే చట్టాలకు అనుగుణంగా, జీవోలకు అనుగుణంగా, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా స్కూళ్ళు, కాలేజీలు నడపాలనేటువంటి దానికి విరుద్ధంగా, పూర్తి విరుద్ధంగా నడుస్తూ ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిని గుర్తించాలి. ఎక్కడైతే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తూ ఉన్నాయో వాటన్నిటిని గుర్తించి వాటిని సీజ్ చేయాలని కూడా ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయితే ఇంకా ముఖ్య విషయం ఏంటంటే, కొన్ని స్కూళ్ళల్లో ట్రాన్స్పోర్ట్ విషయంలో ఒకే బస్సులో చాలామందిని సీట్లు లేకుండా పిల్లల్ని ఎక్కించుకొని పోతున్నారు. వాళ్ళు టైర్డ్ అవ్వడం, స్కూల్కి వెళ్ళే లోపలికి టైర్డ్ అయిపోతున్నట్టు సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి విషయాలు మీ దృష్టికి ఏమైనా వచ్చాయా? ఖచ్చితంగా తల్లిదండ్రులే రోడ్ల మీదకి వచ్చి అటు అధికారులకు, ఆర్టీ అధికారులకు, ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నారు. యాజమాన్యాలు కూడా చెప్తా ఉన్నారు. అంటే ఈరోజు పెరుగుతున్నటువంటి ఈ యొక్క రవాణా సౌకర్యం విషయంలో తల్లిదండ్రులు చాలామంది ప్రైవేటు, కార్పొరేటు స్కూళ్ళ యొక్క బస్సుల మీద ఆధారపడుతూ ఉన్నారు. వాటిల్లో తీసుకెళ్లే క్రమంలో ఎక్కువ మందిని తీసుకెళ్లటం వల్ల విద్యార్థులు టైర్డ్ అవుతా ఉన్న పరిస్థితి ఉన్నది. దాంతోపాటు ఫిట్నెస్ లేని బస్సులని పెట్టడం వల్ల 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయినా అది అలాంటి బస్సులలో తీసుకెళ్లటం వల్ల ఆ బస్సులలో గతంలో యాక్సిడెంట్లు అయ్యి ఆ బస్సులలో ఉన్నటువంటి అధికారులు సరైన చర్యలు తీసుకోకపోవటం వల్ల, డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల గతంలో యాక్సిడెంట్లు అయ్యి విద్యార్థులకు ప్రాణహాని జరిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. వీటన్నిటి విషయంలో కూడా అటు రవాణా, ఆర్టీ అధికారులు కానీ, యాజమాన్యాలు కానీ ఫిట్నెస్ లేని బస్సులను కొనసాగించడం వల్ల ఏటేటా అటు విద్యార్థులకు కూడా రకమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి. కాబట్టి తల్లిదండ్రుల నుంచి కూడా ఆ యొక్క సమస్య ఉందని చెప్పేసి అధికారుల దృష్టికి, అటు ప్రభుత్వం దృష్టి కూడా ఉన్నది. కానీ వీటన్నిటికీ ఏకైక కారణం ఒకటే, ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే అలసత్వం, ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికార నిర్లక్ష్యం వల్లనే ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పేసి మేము విద్యార్థి సంఘాలుగా, తల్లిదండ్రులుగా, విద్యార్థులుగా కోరేది ఫిట్నెస్ లేని బస్సులను సీజ్ చేయండి. ఎక్కడైతే అట్లాంటి బస్సులు అన్ని విద్యా సంస్థలు కొనసాగుతున్నాయో వాటన్నిటిని గుర్తించి వాటిని సీజ్ చేయాలని చెప్పేసి కూడా విద్యార్థులకు విశాలమైనటువంటి సీట్లు ఉండాలి. విద్యార్థులు
ఇంటికా నుంచి స్కూల్కి వెళ్ళేంత వరకు ఎట్లాంటి ఇబ్బందులు లేకోకుండా వెంటిలేషన్ కానీ ఏదన్నా అకస్మాత్తుగా ప్రమాదాలు జరిగితే వాటి నుంచి తప్పించుకోవడానికి అన్ని రకాల సౌకర్యాలతోటి బస్సులను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కూడా అటు అధికారులపైన యాజమాన్యాలపైన ఉంది. అయితే ఇంకొకటి అంశం, అయితే ఈ 1వ తరగతి నుంచే మరి కోట్ వేసుకొని వెళ్ళాల్సిన అంశాలు, వాళ్ళ స్కూల్లోనే యూనిఫామ్ తీసుకోవాల్సిన అంశాలు, బెల్ట్, షూస్, ఇవన్నీ కూడా చదువుకు పరిగణన లేకుండా షోప్ టాప్కే ఎక్కువగా ప్రమోటింగ్ చేస్తున్నాయి కార్పొరేట్ విద్యా సంస్థలు అంటున్నాయి. మరి ఈ విషయంలో మీ యొక్క ఫెడరేషన్ ఎలా ముందుకెళ్తుంది? ఎస్ఎఫ్ఐగా మేము గతం నుంచి కూడా పోరాడుతూ ఉన్నాం. ఈరోజు ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల మధ్యలో ఉన్నటువంటి పోటీతత్వాన్ని ఆసరా చేసుకొని వాళ్ళ యొక్క సొంత ఇమేజ్ కోసం రకరకాల ఆకర్షణీయమైనటువంటి పేర్లతోటి ఈరోజు కార్పొరేట్ ప్రైవేట్ స్కూల్ వెలుస్తూ ఉన్నాయి. అది ఏటేటా పెరుగుతూ ఉంది. దాంతోపాటు మా స్కూల్లోనే పుస్తకాలు కొనాలి, మా స్కూల్లోనే నోట్బుక్స్ కొనాలి, మేము ఇచ్చినటువంటి సిలబస్ని ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి పేరుతోటి రకరకాల ఆకర్షణీయమైనటువంటి పేర్లతోటి ఈరోజు వాటన్నిటిని సృష్టిస్తూ విద్యార్థుల మీద భారం మోపుతూ తల్లిదండ్రులకు అది చాలా ఇబ్బందికరమైనటువంటి తమ సంవత్సరం మొత్తం తమ పిల్లలకు చదువుల కోసం వెచ్చించేటువంటి డబ్బుల కంటే ఈ పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలకి, బ్యాగులకి, డ్రెస్సులకి వెచ్చించేటువంటి ఒక అదనపు ఖర్చులు అనేటువంటి వాళ్ళ పెద్ద ఎత్తున భారంగా మారినటువంటి పరిస్థితి. కాబట్టి నామ్స్ గతంలో ఎస్సీఆర్టీ కానీ గవర్నమెంట్ అది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా రాష్ట్రాలకు నిర్దేశించినటువంటి మార్గదర్శకాలకు అనుగుణంగా అటు నోట్బుక్స్ కానీ, పాఠ్యపుస్తకాలు కానీ, ఈ డ్రెస్సులు కానీ ఇవన్నిటి కూడా అమలు చేయాలని చెప్పేసి నిబంధనలు ఉన్నాయి. కానీ వాటిని ఎక్కడ కూడా ఏ కార్పొరేట్ ప్రైవేట్ స్కూల్ అమలు చేయడం, మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఆ సమస్య చాలా తీవ్రంగా ఉంది. కార్పొరేట్ స్కూలు తమ ఇష్టానుసారం ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు సిలబస్ రూపొందించుకోవటం, వాళ్ళు ఆ పాఠ్యపుస్తకాలను కానీ, నోట్బుక్స్ కానీ ఆయా స్కూళ్ళనే బ్రాంచీలు పెట్టి వాళ్ళే అక్కడే కొనాలనేటువంటి నిబంధన పెట్టడం వల్ల కూడా అది ఇబ్బందిగా మారినటువంటి పరిస్థితి తల్లిదండ్రులకి. కాబట్టి తమకు ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడైనా పాఠ్యపుస్తకాలు కానీ, నోట్బుక్స్ కానీ కొనుక్కోవచ్చు. డ్రెస్సులు కానీ, బ్యాగులు కానీ అన్నీ కూడా ఏదైతే విద్యార్థులకు సరిపడా సామాగ్రి ఉందో అవి ఎక్కడైనా కొనుక్కోవడానికి అవకాశం, ఆ స్వేచ్ఛ తల్లిదండ్రులకు ఇవ్వాలి. కానీ మా స్కూల్లోనే కొనాలి, మేము ఇచ్చినటువంటి వాటిని కొనాలి అనేటువంటి నిబంధన, కష్టతరమైనటువంటి నిబంధనల్ని తల్లిదండ్రుల మీద రుద్దేటువంటి ప్రయత్నాన్ని ఖచ్చితంగా అధికారుల దృష్టికి వస్తూ ఉంది. అది అధికారులు కూడా వాటిని నివారించడంలో ఖచ్చితంగా వాటిని అమలు చేసేటువంటి యాజమాన్యాలపైన చర్యలు తీసుకోవడం, అధికారులు కూడా అలసత్వం, నిర్లక్ష్యంగా ఉండటం వల్ల ప్రతి సంవత్సరం ఇది యాజమాన్యాలకు అవకాశంగా మారింది. కాబట్టి మేమేం చేసినా మమ్మల్ని అడిగేటువంటి నాదుడు లేడు, అధికారులు కూడా మా పైన చర్యలు తీసుకోవటం లేదు. కాబట్టి మేము ఏదైనా చేయొచ్చు అనేటువంటి ఒక అలసత్వం కూడా అటు యాజమాన్యాలలో కూడా పెరుగుతున్నది. కాబట్టి అటు గతంలో పోయిన సంవత్సరం ప్రభుత్వం కమిటీ వేసినట్టుగా ఉన్నది, ఏది పుస్తకాల బరువును తగ్గించాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి. ఇవాళ తలకు మించిన భారంగా విద్యార్థులకు ఇవాళ గూని వస్తూ ఉంది, తలనొప్పులు వస్తూ ఉన్నాయి, మెడల నొప్పులు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క పుస్తకాల బరువును తగ్గించాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం గతంలో డైరెక్షన్ ఇచ్చింది. కానీ అది మళ్ళీ అకాడమిక్ ఇయర్లో దాన్ని ప్రభుత్వం పక్కకు పెట్టినట్టు కనిపిస్తూ ఉంది. పుస్తకాల బరువును తగ్గించాలి, అదేవిధంగా ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళల్లో ఎక్కడైనా బుక్స్ను కానీ, బ్యాగులు కానీ, నోట్ బుక్స్ని కానీ, పెన్సిల్ కానీ ప్రతి సామాగ్రిని మా స్కూళ్ళల్లోనే కొనాలనేటువంటి ఒక ఏదైతే కష్టతరమైన నిబంధనలు పెడతా ఉన్నారో ఖచ్చితంగా దాని మీద కూడా ప్రభుత్వ అధికారులు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే కొన్ని స్కూళ్ళల్లో ఈటెక్నో అని, ఐటెక్నో అని, 5వ తరగతి నుంచి మేము IIITకి కోచింగ్ ఇస్తున్నామని, 9వ తరగతిలో ఇంటర్మీడియట్ సిలబస్ చెప్తున్నామని చాలామంది విద్యార్థుల మీద ప్రెషర్ కూడా పెట్టడం జరుగుతుంది. నిజంగా ఇలాంటి పెట్టడం వల్ల మరి విద్యార్థులకు అయోమయ పరిస్థితులు ఏర్పడే అవకాశం కూడా ఉంది. దీనిపైన మీరు ఏమన్నా చేసే ఒక అవగాహన చేసే సదస్సు ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఇప్పుడు ఈ టెక్నో అనేటువంటి పేరుతోటి కానీ, మోడల్ స్కూల్ అని కానీ, కాన్సెప్ట్ స్కూల్ అనేటువంటి పేరుతోటి రకరకాల ఆకర్షణీయమైన పేర్లను తగిలించుకొని ఐఐటి ఫౌండేషన్ కానీ ఇవన్నీ కూడా విద్యార్థులని, తల్లిదండ్రులను మభ్యపెట్టడాని కోసం పెట్టుకున్న పేర్లు. వాస్తవంగా దానికి అనుగుణంగా నాణ్యమైన విద్యను అందిస్తున్నారంటే ఆ పరిస్థితి లేదు. ఇవాళ కార్పొరేట్ సెక్టార్ పెరిగిన తర్వాత హైదరాబాద్ నగరంలో ప్రైవేట్ స్కూల్ కానీ, కార్పొరేట్ స్కూల్ కానీ అసలు ఆకర్షణీయమైన పేర్లు పెట్టకూడదని ప్రభుత్వ నిబంధనలు చెప్తా ఉన్నాయి, జీవోలు చెప్తా ఉన్నాయి. గతంలో హైకోర్టులు, సుప్రీంకోర్టు కూడా ఇటుపైన స్పందించి తీర్పులు ఇచ్చింది. అయినా ఆకర్షణీయమైన పేర్లు పెట్టి నడిపిస్తున్న స్కూళ్ళపైన, కార్పొరేట్ స్కూళ్ళపైన ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? వాటిని కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది, కానీ ప్రభుత్వం ఆ చర్యలు చేపట్టడం లేదు. కాబట్టి వాళ్ళ ఆకర్షణీయమైనటువంటి పేర్లతో నడుపుతున్నటువంటి స్కూళ్ళపైన ఇప్పటికైనా గుర్తించి ఆ పేర్లు పెట్టొద్దని చెప్పేసి గతంలో మేము ఆ స్కూళ్ళ మీద ప్రత్యక్షంగా దారుణాలు చేశాం, ఆందోళన చేశాం. ఏదో తాత్కాలికంగా కంటితుడుపు చర్యగా ప్రభుత్వాలు స్పందించడం, అధికారులు పోయి సీజ్ చేయటం ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. కానీ దీర్ఘకాలికంగా సమస్య మాత్రం పరిష్కారం కావటం లేదు. కాబట్టి ఇవాళ లక్షలాది మంది ఈ ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ళలో చదువుతున్నటువంటి వాళ్లకు నిజమైనటువంటి ఐఐటి ఫౌండేషన్కి అనుగుణంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ కానీ, ఇతర ఆకర్షణీయమైన పేర్లతోని వాళ్ళు ఐఏఎస్లు చేస్తామని చెప్పేసి, ఐపీఎస్లు చేస్తామని చెప్పేసి ఈ రకమైనటువంటి ముద్దు పేర్లతోటి పెడుతున్నటువంటి ఏదైతే నామ్స్కి విరుద్ధంగా పెడతా ఉన్నారో దానివల్ల
పూర్తిగా ఆశించిన మేరకు ఫలితాలు రావటం లేదు. అది కేవలం వ్యాపారాన్ని కొనసాగించుకోవడం కోసం కార్పొరేటు స్కూళ్ళు ఆడుతున్న దొంగనాటకం తప్ప దానివల్ల విద్యార్థులకు కానీ భవిష్యత్తు తరాలకు కానీ ఉపయోగం లేదని చెప్పేసి కూడా మా లాంటి విద్యార్థి సంఘాలకు మేము అభిప్రాయపడతా ఉన్నాం. మరి ఏదైతే ఇప్పుడు విద్యా సంస్థలకు పబ్లిక్ అనే పేరు ఉంచొద్దని కూడా ఈ మధ్యకాలంలో చూసాం మనం. మరి చాలా ప్రైవేటు స్కూళ్ళకు కూడా పబ్లిక్ స్కూల్ అని పెట్టుంది. మరి ఈ సంవత్సరం నుంచి దీని మీద మీరు ఫోకస్ చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా అకాడమిక్ ఇయర్ ప్రారంభంలో ఇప్పటికే తల్లిదండ్రులలో చర్చ జరుగుతూ ఉంది. మా లాంటి విద్యార్థి సంఘాలు తల్లిదండ్రుల సంఘాలు కూడా ఇప్పటికే ఆ ప్రయత్నంలో ఉన్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం అంటే అకాడమిక్ ఇయర్ ప్రారంభంగానే ప్రభుత్వం కూడా మేము ఇది చేస్తామని చెప్పేసి కొన్ని ప్రకటనలు ఇస్తుంది. తర్వాత తల్లిదండ్రుల నుంచి ఉపశమనం కోసం పక్కకు పోతా ఉంది. ఈ సంవత్సరం ఇప్పటికి హైదరాబాద్లో పబ్లిక్ స్కూల్ అనేటువంటి పేరుతోటి నడవకూడని స్కూల్ అనుకుంటే ఒకవేళ ప్రభుత్వం కనుక ఆ నిబంధనలు తీసుకొస్తే హైదరాబాద్లో ఏ స్కూల్ నడవదు, అన్ని స్కూల్ మూతపడతాయి. కాబట్టి ఆ వైపున ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా లేదనేది వేచి చూడాలి. ఖచ్చితంగా మేమైతే ఏదైతే నామ్స్కు విరుద్ధంగా పేర్లు పెట్టుకొని నడుపుతా ఉన్నాయో పబ్లిక్ అనే పదాన్ని తొలగించాలని చెప్పేసి ఇటీవల కాలంలో అంతకుముందు కోర్టులు కూడా దీని డైరెక్షన్ ఇచ్చాయి. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఆ రకమైన చర్చ ఉంది. కానీ ఇంప్లిమెంటేషన్లోనే ప్రభుత్వ లోపం ఉంది. కాబట్టి మేము ఆ డిమాండ్ను కూడా రేపు ప్రాథమికంగా మా ఉద్యమంలో దాన్ని కూడా ఫోకస్డ్గా మేము పెడతామని చెప్పేసి కూడా తెలియజేస్తాను. ఏదన్నా మొత్తం కార్పొరేట్ విద్యారంగాన్ని ప్రైవేటు విద్యారంగాన్ని నివారించి మొత్తం ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఇవాళ లక్షల రూపాయల ఫీజుల భారం విద్యార్థులు తల్లిదండ్రుల మీద పడుతున్నది. కాబట్టి దాన్ని నివారించాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఆ వైపున కనుక ప్రభుత్వం కనుక నిర్దిష్ట చర్యలు ఫీజుల నియంత్రణ చట్టం తీసుకొచ్చి అమలు చేయకపోతే ఖచ్చితంగా తల్లిదండ్రులు విద్యార్థులుగా ఎస్ఎఫ్ఐ లాంటి విద్యార్థి సంఘాలతోటి రాష్ట్ర వ్యాప్తంగా బలమైన విద్యార్థి ఉద్యమాలు చేపడతాం. ప్రభుత్వాన్ని మెడలు వంచైనా సరే ఈ యొక్క మేము హక్కులను సాధించుకుందని చెప్పి తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ విలువైన సమయాన్ని మరి మాకు ఇచ్చినందుకు, ఈ విద్యార్థి లోకానికి మీరు ఏకం చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. అలాగే మీరు చూసుకుంటే టీపీఏ తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్స్ మరి పడాల లక్ష్మయ్య గారు ఉన్నారు. చెప్పండి సార్, నిన్న ఈరోజే నాగార్జున స్కూల్ నాగోల్లో ఒక సంఘటన జరిగింది. మరి పేరెంట్స్గా మీరు స్కూళ్ళకి ఎలాంటి సలహాలు ఇస్తుంటారు? ఈరోజు నాగోల్లో నాగార్జున పబ్లిక్ స్కూల్లో జరిగినటువంటి ఘటన చాలా ఆశ్చర్యానికి గురి చేసింది, దురదృష్టకరం. ఈరోజు విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేటు కార్పొరేట్ స్కూల్స్ నిబంధనలు పాటించకపోవడం వల్లనే ఈరోజు ఆ ఘటన జరిగింది. కనీసం 3-4 ఫ్లోర్లు ఉంటే గ్రిల్స్ వేసుకొని భద్రత చేయాల్సినటువంటి బాధ్యత యాజమాన్యం పైన ఉంది. యాజమాన్యం డబ్బులు దండుకోవటమే తప్ప విద్యార్థులకు కావాల్సినటువంటి సౌకర్యాలని మెరుగుపరచడంలో ప్రొవైడ్ చేయడంలో పూర్తిగా విఫలమైంది. వాళ్ళ ధనార్జనే లక్ష్యంగా ఈరోజు కార్పొరేట్ ప్రైవేట్ సంస్థలు పనిచేస్తున్నాయి తప్ప విద్యార్థుల ప్రయోజనాలు పట్టవు. కాబట్టే ఈరోజు విద్యార్థిని చనిపోవడం అనేది యాజమాన్యాల యొక్క నిర్లక్ష్యం వల్లనే జరిగిందని చెప్పేసి కూడా మేము తెలంగాణ తల్లిదండ్రుల సంఘంగా మేము అభిప్రాయపడతా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఇందాక మిత్రులు చెప్పినట్టుగా జీవో నెంబర్ 22 ప్రకారం విద్యార్థుల బ్యాగుల బరువును తగ్గించాలని చెప్పేసి గత సంవత్సరమే తల్లిదండ్రుల సంఘంగా మేమే అనేక పోరాటాలు చేయడం వల్ల ఆ జీవోని తీసుకొచ్చారు. ఆ జీవోని ఈరోజు ఈ విద్యా సంవత్సరం పక్కన పెట్టినటువంటి పరిస్థితి. అంటే ఒక సంవత్సరం కాలేదు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవోని ఇలా పక్కన పెట్టి మళ్ళీ కేజీల విద్యార్థులతోటి బరువును మోపించేటటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం మొదలుపెట్టింది. ఈరోజు ప్రభుత్వ సిలబస్ను కరికులంను అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రైవేటు కార్పొరేట్ సంస్థలపైన ఉంది. కానీ ఈరోజు సొంత సిలబస్ని వాళ్ళ యొక్క కరికులంనే ఈరోజు ఏ పాఠశాలకు ఆ పాఠశాల సొంత సిలబస్ని తయారు చేసి వాళ్ళు విద్యార్థుల యొక్క మానసిక ఒత్తిడికి గురి చేస్తూ ఉంటే దాన్ని ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, ఎన్సీఆర్టీ పట్టించుకోవట్లేదు. కాబట్టి వాటిని తక్షణమే ప్రభుత్వ సిలబస్ను కరికులంనే అమలు చేయాలి తప్ప ఈ ప్రైవేట్ కరికులంను అమలు చేయొద్దని చెప్పేసి కూడా మేము తల్లిదండ్రులుగా విద్యార్థుల మానసిక ఒత్తిడికి గురవుతున్నారు కాబట్టి దాన్ని తక్షణమే పక్కన పెట్టాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థల్లో ప్రధానంగా ఎల్కేజీ ఫస్ట్ క్లాస్కే లక్షల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. ఇలా నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో 1,00,000 నుంచి 4 లక్షల వరకు విద్యార్థులకు ఏసీ క్యాంపస్ అని చెప్పేసి, ఈటెక్నో అని చెప్పేసి, లేకపోతే ఒలింపియాడ్ అని చెప్పేసి రకరకాల పేర్లతోటి ఆకర్షణీయమైనటువంటి పేర్లతోటి ఈరోజు తల్లిదండ్రులని ఆకర్షించి వాళ్ళ ముక్కు బిండి ఫీజు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ గతంలో ఉన్నటువంటి కిషన్ విద్యాశాఖ కమిషనర్ గారు
వారు క్లియర్గా విద్యా హక్కు చట్టాన్ని లోబడి ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చాడు. ఏ ఒక్క పాఠశాల పేరుకు ఈ ఆకర్షణీయమైనటువంటి పేర్లు ఉండకూడదు, అది విద్యా హక్కు చట్టంలో ఉందని చెప్పేసి కూడా ఆ కోడ్ను కూడా 2.10 కోడ్ను కూడా అమలు చేస్తూ ఆయన సర్క్యులర్ తీసుకొస్తే ఈరోజు ప్రైవేటు కార్పొరేట్ యాజమాన్యాలు ఆయన సీట్ని నుండి లేపేటటువంటి పరిస్థితి చేసి ఆయన అక్కడి నుంచి పంపించారు. ఫీజులు ఎక్కువగా వసూలు చేస్తారు 42 జీవో ప్రకారం, అట్లాగే 90 జీవో ప్రకారం 3 రకాలుగా ఫీజులు ఉండాలని చెప్పేసి అప్పుడు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ప్రేయల్లో ఒక జీవోని తీసుకొచ్చారు. ఒక 3 రకాలుగా గ్రామీణ ప్రాంతాల్లో ఒక రకమైనటువంటి ఫీజు, అట్లాగే ఈ మున్సిపాలిటీలు హైదరాబాద్ నగరాల్లో ఒక రకమైనటువంటి ఫీజు ఉండాలని చెప్పేసి, కానీ వాటిని కూడా పరిగణలో తీసుకోకుండా ఆ జీవోలన్నింటినీ కూడా పక్కన పెట్టి ఈరోజు ఇష్టానుసారంగా ఈ విద్యా సంవత్సరం 10 నుండి 30% ఈరోజు ఫీజులు పెంచుకొని ఒక్కొక్క పాఠశాలలో ₹1,00,000 ఫీజులు ఈరోజు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎల్కేజీకే 7th క్లాస్కు నిన్న నేను మన నల్ల వనస్థలిపురం నారాయణ దగ్గరికి వెళ్తే 7th క్లాస్కి ₹1,00,000 ఫీజు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అసలు 7th క్లాస్కు 1,00,000 ఏంటి? దానికి సమాధానం లేదు. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తూ గల్లీకి ఈరోజు ప్రైవేట్ పాఠశాలకు కార్పొరేట్ పాఠశాలకు ప్రభుత్వం అనుమతులు ఎందుకు ఇస్తుందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. విద్యా హక్కు చట్టం ప్రకారం 3 కిలోమీటర్ల దూరంలో ఒక స్కూల్ ఉండాలి, 5 కిలోమీటర్ల దూరంలో ఒక స్కూల్ ఉండాలని చెప్పేసి గవర్నమెంట్ స్కూళ్ళకే నిబంధన ఉన్నప్పుడు ప్రైవేట్ పాఠశాలకు ఎందుకు ఈ నిబంధన వర్తించదు? విద్యా హక్కు చట్టాన్ని పూర్తిగా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో విద్యా హక్కు చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది కాబట్టి ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ శక్తుల యొక్క ఆగడాలు పెరిగిపోయినాయి. ఈరోజు ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించాలి. తల్లిదండ్రులు అనేక మార్లు విన్నమించుకున్నప్పటికీ కూడా ఈరోజు వాళ్ళ విన్నపాలని విద్యార్థి సంఘాల ఆందోళనని పక్కన పెట్టేసి ఈరోజు కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తూ రెడ్ కార్పెట్ వేసి మీ ఇష్టం వచ్చినట్టుగా ఫీజులు పెంచుకోండి అని చెప్తా ఉన్నారు. ఇది అత్యంతమైనటువంటి దుర్మార్గమైన చర్య. ఎందుకంటే మేము ఎందుకు చెప్తున్నాం ఈ విషయం అంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు స్వయాన తెలంగాణ మూమెంట్ పీరియడ్లో నారాయణ చైతన్య కార్పొరేట్ సంస్థలని తరిమి కొట్టండి, ఇక్కడి నుంచి వాళ్ళు నిలగొడదామని చెప్పారు. కానీ ఈరోజు ఆ కాలేజీలకు వాళ్ళే కొమ్ము కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ కూతురు వాళ్ళ అల్లుడు లీజుకు తీసుకొని నడుపుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి అందువల్లనే ఈరోజు విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయడంతో పాటు ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని తల్లిదండ్రుల సంఘంగా ఆందోళన చేస్తే ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ వేశారు. ఆ ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీలో మేము తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్ మేము 1 ఆఫ్ ది మెంబర్గా ఉన్నాం. అనేక అభిప్రాయాలు వచ్చినప్పటికీ చివరికి ఫీజులు నియంత్రించాలి అనేటటువంటి అభిప్రాయానికి ఆ కమిటీ వచ్చింది. దానికి అప్పుడున్నటువంటి కమిషనరు కిషన్ గారు కానీ తిరుపతిరావు గారు కానీ అట్లాగే తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్గా మేము ఇతర పేరెంట్స్ సంఘాలు మంచి సిఫారసులు వస్తే దాన్ని యాజమాన్యాలు వ్యతిరేకించినాయి. ఒక్క కారణంతో యాజమాన్యాలు వ్యతిరేకించినాయి కాబట్టి వాళ్ళు యాజమాన్యాలు కవితను తీసుకొని కేసీఆర్ దగ్గరికి పోవడం వల్లనే ఆ కమిటీ రిపోర్ట్స్ను బయటికి రాకుండా బహిర్గతం కాకుండా దాపెట్టి ఈరోజు నాన్చుడు ద్వారా ప్రయత్నిస్తూ ఉన్నారు. దానివల్లనే మళ్ళీ 2 సంవత్సరాల నుంచి ఫీజులు పెరుగుతున్నాయి తప్ప తగ్గట్లేదు. ఎందుకు తిరుపతిరావు కమిటీని బహిర్గతం చేయరు? ప్రైవేట్ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలల మీద ఒత్తిడి చేస్తున్నటువంటి కిషన్ గారిని ఎందుకు తీశారో సమాధానం లేదు ప్రభుత్వం దగ్గర. కాబట్టి ఈరోజు ప్రైవేటు పాఠశాలల యొక్క కార్పొరేట్ పాఠశాలల యొక్క దందా బంద్ కావాలంటే ఈరోజు విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, ప్రజా సంఘాలు, తల్లిదండ్రుల సంఘాలు అందరం ఏకమై ఈ ఫీజుల నియంత్రణ చట్టం వచ్చేంత వరకు పోరాటం చేయాలి. ఈ కేంద్ర గవర్నమెంట్ కూడా జాతీయ నూతన విద్యా విధానం తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉంది. దాంట్లో కూడా చాలా ఆకర్షణీయమైనటువంటి ఈ ఫీజుల మీద నియంత్రణలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఆ ప్రభుత్వం జాతీయం చేసినటువంటి విద్యా చట్టాన్ని అమలు చేయట్లేదు. రేపు ఆ నూతన విద్యా విధానాన్ని అమలు చేస్తా అనేటటువంటిది కూడా క్వశ్చన్గా మారిపోతూ ఉంది. అట్లాగే పబ్లిక్ అనే పేరును ఉపయోగించొద్దు అంటున్నారు. ఖచ్చితంగా చట్టంలోనే ఉంది ఉపయోగించొద్దని. మరి ఎందుకు ఉపయోగిస్తుంటే ప్రభుత్వం కళ్ళు మూసుకొని ఉంది? ఇవాళ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది, అది ఎవరికి దగ్గర సంబంధించింది? కేసీఆర్కు సంబంధించినటువంటి మైహోం రామేశ్వరరావు వాళ్ళకి తమ్ముడికి సంబంధించినటువంటి స్కూల్స్ అవన్నీ. ఇవాళ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్స్ అని పెడుతున్నారు, లేదా దిల్సుఖ్ నగర్ పబ్లిక్ స్కూల్ అని పెడతారు. రకరకాల పేర్లతో ఈరోజు తల్లిదండ్రులను మోసం చేసి, లేదా ఇంటర్నేషనల్ స్కూల్స్ రకరకాల ఇంటర్నేషనల్ స్కూళ్ళని పెట్టేసి శ్లోక ఇంటర్నేషనల్ లేకపోతే రాక్వెల్ ఇంటర్నేషనల్ అని రకరకాల పేర్లతోటి కేవలం ఆకర్షణే తప్ప అక్కడ నిజంగా చదువులు ఉన్నాయా అంటే అవేమీ లేవు. పిల్లల్ని ఒక బొమ్మలుగా తయారు చేసి
ఈరోజు ఆకర్షణీయంగా వాళ్ళ డ్రెస్ కోడ్ను కూడా వీళ్ళే చిత్రీకరించి ఇప్పుడు ఎల్కేజీకి యూకేజీకి కోట్ వేసుకొని స్కూల్ పోవాల్సినటువంటి అవసరం ఉందా? లేదు. కానీ ఈరోజు వాటికే ప్రయారిటీ ఇస్తూ చదువుకి, దాని నాణ్యతకి, క్వాలిటీకి, లేదా ఎట్లా విద్యార్థులకు విలువైనటువంటి చదువును నేర్పించాలనే దాని మీద దృష్టి కాకుండా ఫీజుల మీద, ఈ అలంకరణల మీదనే ఎక్కువ ఆధారపడి చూడు అని ఒక భూమిని చూపించేటటువంటి ప్రయత్నం ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలు చేస్తూ ఉన్నాయి. ఇది పెరిగితే ఇంకా పేదలు, మధ్యతరగతి, మిడిల్ క్లాస్ పైన ఎక్కువగా ఈ భారం పడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఫీజుల దందా బంద్ కావాలంటే మొత్తం యావత్ ప్రజలంతా కూడా గతంలో తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మె ఏ రకంగా జరిగిందో ఆ రకంగా సకల జనులందరూ కూడా కలిసి కార్పొరేట్, ప్రైవేటు విద్యా సంస్థల దోపిడీ పైన, ఫీజుల దోపిడీ పైన ఆందోళన చేస్తేనే తప్ప ఇది బంద్ కాదు. కాబట్టి మేము ఇప్పటికే అన్ని సంఘాలకు అప్పీల్ చేసాం. గత విద్యా సంవత్సరం అనేక పోరాటాలు చేసాం, ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నాం. మొన్న ఇంటర్మీడియట్లో జరిగినటువంటి ఆందోళన, విద్యార్థులు చనిపోయిన దురదృష్టకరమైన ఘటనలపై కూడా ఆందోళన చేశాం. కాబట్టి దానికి కారణం కూడా ఈ మానసిక ఒత్తిడి, ఈ కార్పొరేట్ శక్తుల వల్లనే ఈ ఆత్మహత్యలు పెరిగిపోతూ ఉన్నాయి, భావి భారత పౌరులు చనిపోతూ ఉన్నారు. కాబట్టి వీటన్నింటికి కారణం ప్రభుత్వం. ఈ ప్రభుత్వ చాదగాంతనం వల్లనే ఈరోజు కార్పొరేట్ శక్తులు పెరిగిపోతున్నాయి, వాళ్ళ ఆగడాలు పెరిగిపోతున్నాయి. కాబట్టి ఆ ఆగడాలు అరికట్టాలి అంటే ప్రభుత్వం ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలి. ఏవైతే ఎడ్యుకేషన్లో ఇప్పటికే కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఇష్టానుసారంగా ఏఎఫ్ఆర్సీని కాదని ఫీజులు పెంచుకున్నాయి. తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్గా మేము సిబిఐటి మీద కేసు వేసినాం, వాసవి మీద కేసు వేసినాం, శ్రీనిధి మీద కేసు వేసి వాళ్ళు హైకోర్టులో గెలిచినామని తెచ్చుకుంటే మేము సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆ ఫీజులన్నింటినీ రద్దు చేస్తూ పేరెంట్స్కి అనుకూలంగా మేము తీర్పు తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పోరాడాలి, ఖచ్చితంగా అందరం పోరాడితేనే ఈ ఫీజుల నియంత్రణ జరిగిద్ది, దందా బంద్ అవుద్దని చెప్పేసి మేము అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు ఒక పేరెంట్స్గా మరి ఎప్పటి నుంచి మరి స్కూళ్ళకు వెళ్ళి వీళ్ళ ఒక కార్యక్రమాన్ని గట్టిగా చేసే అవకాశం ఉంది? ఇప్పటికే కార్యక్రమం గత 20 రోజుల నుంచే చేస్తూ ఉన్నాం. ఇంకా దాన్ని అందరి అభిప్రాయాలు అందరినీ కూడగట్టుకొని పెద్ద ఎత్తున ఉద్యమ రూపాన్ని పెద్ద ఎత్తున దాల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వారం రోజులలో ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని కాల్ఫర్ చేసి విద్యార్థి, యువజన, ప్రజా సంఘాలన్నింటినీ కూడా కలుపుకొని ఓ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి దాంట్లో ఉద్యమ కార్యాచరణను తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకమైనటువంటి ప్రిపరేషన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ప్రభుత్వం మెడలు వంచేయని జరిగి కార్పొరేట్ దందాన్ని బంద్ చేసేంత వరకు కూడా పోరాటాలు, ఆందోళన నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. చూసుకుంటే మరి పేరెంట్స్ అంటే పిల్లల యొక్క తల్లిదండ్రుల నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? మరి నిజంగా చూసుకున్నట్టయితే మరి ఇప్పటికే చాలా గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళందరూ కూడా మా స్కూళ్ళలో జాయిన్ చేయించండి, మా స్కూల్లో అన్ని సకల సౌకర్యాలు ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్లో మధ్యాహ్నం భోజనాలు కూడా పెడుతుర్రు, బుక్స్ కానీ మరి ఇక చూసుకున్నట్టయితే డ్రెస్సులు కూడా ఇస్తారు. ఇవన్నీ వదిలిపెట్టి మరి ప్రైవేట్ వైపు ఎందుకు మొక్కుతున్నారు? ఈ విషయాన్ని మీరు ఎప్పుడన్నా చర్చించారా? ఇప్పటికే ప్రైవేట్ కన్నా ఈ 2-3 సంవత్సరాలలో గురుకుల విద్యా సంస్థల్లో చేరేటటువంటి విద్యార్థుల సంఖ్య పెరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్న చితక ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కూడా మూతపడిపోతూ ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్స్ కూడా. ఎందుకంటే అక్కడ నుంచి ఈరోజు ఎక్కువ రిజల్ట్స్ ఈరోజు కార్పొరేట్, ప్రైవేటు పాఠశాల కంటే ధీటుగా రెసిడెన్షియల్లో వస్తూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఈ 2019 గురుకుల సెట్ నిర్వహిస్తే 1,49,000 సీట్లుంటే 3 లక్షల మంది విద్యార్థులు అప్లై చేసుకున్నారు. అంటే వాళ్ళు ఎన్ని సీట్లు ప్రొవైడ్ చేయగలరు? 1,49,000 ప్రొవైడ్ చేయగలరు. కానీ ఇంకా అంత స్పేస్ గ్యాప్ ఉంది. అట్లాగే నూతనంగా 119 గురుకుల ప్రభుత్వం ఇచ్చినప్పటికీ కూడా అవి కూడా ఫిల్ అయిపోతున్నాయి. అంటే ప్రభుత్వం వైపు ఇప్పుడిప్పుడే ఈ ఫీజులు కట్టలేక మిడిల్ క్లాస్, ముఖ్యంగా పేదలు, కష్టజీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫీజులు కట్టలేక విద్యార్థులను డైవర్షన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గురుకులాలకు అట్లాగే మోడల్ స్కూల్స్కి కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గ్రామీణ ప్రాంతాలలో ఈ స్కూల్స్ మూతపడుతున్నాయి ప్రైవేటు. కానీ ఏవైతే మహానగరాలు ఉన్నాయో, హైదరాబాదు లేదా వరంగల్, కరీంనగర్, నిజామాబాదు ఇట్లాంటి పెద్ద పెద్ద పట్టణ కేంద్రాలు ఉన్నాయో వాటిల్లో మాత్రం ఈ ఫీజుల దందా ఎక్కువగా కొనసాగుతూ ఉంది. మిడిల్ క్లాస్ ఏదో ఈ కార్పొరేట్ వాళ్ళ భూతం, వాళ్ళు చూపించేటటువంటి మాయాజాలంలో వీళ్ళంతా పడిపోయి వాళ్ళ సంపదని 80% ఈ ఫీజులకే, చదువులకే ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళ ఆ మాయాజాలాన్ని అంతమొందించడం కోసమే తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్, ఎస్ఎఫ్ఐ, ఇతర విద్యార్థి సంఘాలు అన్నీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఖచ్చితంగా కార్పొరేట్ యొక్క మసిమూసి మారేడుకాయ చేసేటటువంటి ఆ భ్రమల్ని తల్లిదండ్రుల నుంచి కూడా తొలగించి వాళ్ళని చైతన్యవంతం చేసి ఉద్యమాల్లోకి తీసుకొస్తాం. అయితే ఇప్పటికే మనకు తెలుసు కూడు గూడు గుడ్డ, ఆరోగ్యం తర్వాత ముఖ్యంగా ప్రాథమిక హక్కు విద్యకే. మరి గవర్నమెంట్ బాధ్యత కూడా అది.
అలాంటి కాకుండా గవర్నమెంటే అక్కడికక్కడ గవర్నమెంట్ స్కూల్ ఏర్పాటు చేసి విద్యార్థులకు విద్యా హక్కు నేర్పే గవర్నమెంటే మరి ప్రైవేట్ వైపుకి ఎందుకు మొగ్గు చూపుతుంది? ఇలాంటి విషయాలు మీరు ఎప్పుడైనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా? ఇప్పటికే ఎప్పుడైతే ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు కేజీ టు పీజీ అన్నాడో అప్పటి నుంచి ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఈరోజు ఇంగ్లీష్ మీడియం అంటే మోజు ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ విద్యను ఏర్పాటు చేయాలని చెప్పేసి అనేక సంవత్సరాలుగా ఉద్యమాలు చేశాం. తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్గా చేయడం మూలంగా గత సంవత్సరం కాకుండా అంతకుముందు సంవత్సరం ఒక్క కరీంనగర్ జిల్లాలోనే 5,000 స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టారు. వరంగల్ జిల్లాలో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టారు. అట్లాగే కేజీ క్లాసులు కూడా నిర్వహించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అప్పీల్ చేశాం. ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. అప్పుడు ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ కానివ్వండి, డైరెక్టర్ కానివ్వండి మంచిగానే ఉంది. కానీ ఇప్పుడు కేజీ క్లాసులు పెట్టడానికి ప్రభుత్వమే మోకాలు అడుగుతూ ఉంది. మినిస్టర్ని కనీసం ఆ పనులు చేయనిచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే అందులో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కనుక వస్తే ప్రైవేటు స్కూళ్ళల్లో పిల్లలు చేరరు. కాబట్టి ఇంగ్లీష్ మీడియం తేవాలనేది ప్రభుత్వం చట్టం చేసింది, విద్యా చట్టంలో ఉంది. దాన్ని వాళ్ళు ఉల్లంఘించారు. కాబట్టి అది కనుక అమలైతే ఇప్పటికి కూడా అంగన్వాడీ కేంద్రాలను కూడా కేజీ మన యూకేజీ ఎల్కేజీ క్లాసులు అంగన్వాడీ కేంద్రాలలో కనుక నిర్వహించి ఒక అటెండర్ని ఇస్తే సరిపోద్ది. అక్కడ ఈ మెటీరియల్ సప్లై చేసి వాళ్లకు నాణ్యమైనటువంటి కార్పొరేట్ స్కూళ్ళల్లో ఏముంది ఒకరిని పెట్టి వాళ్ళు ఆడిపిస్తారు అంతే. వాటికి కూడా ₹1,00,000 ఫీజు ఉంది. కానీ ప్రభుత్వం ఈరోజు ఒక విద్యార్థికి ప్రభుత్వ స్కూళ్ళల్లో అయితే 55,000 ఖర్చు చేస్తూ ఉంది. గురుకుల పాఠశాలలో ₹1,00,000 ఖర్చు చేస్తుంది ప్రతి సంవత్సరంలో. ఈ ఖర్చు అంతా పెడితే గ్రామీణ ప్రాంతాల్లో అట్లాగే పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ స్కూళ్ళల్లో కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి. తక్కువ ఖర్చుతోటి నాణ్యమైనటువంటి క్వాలిటీ ఎడ్యుకేషను అట్లాగే అనుభవమైనటువంటి టీచర్స్తో చెప్పించేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి టీచర్ రిక్రూట్మెంట్ కానివ్వండి, ఈ కేజీ క్లాసులు ఇవ్వాలని చెప్పేసి ఈ సంవత్సరం కూడా ఈ మధ్యనే మేము ప్రిన్సిపల్ సెక్రటరీ జనార్దన్ గారికి కూడా కేజీ క్లాసులు ఇంగ్లీష్ మీడియం క్లాసులు ప్రారంభించాలని కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. డైరెక్టర్ గారిని కలిసాం. అలాగే ఈ మొత్తం విద్యార్థి సంఘాలను కూడా కలుపుకొని రేపు రానున్న కాలంలో ఇంగ్లీష్ మీడియం కూడా ప్రభుత్వ పాఠశాలలు అన్ని తెలంగాణ రాష్ట్రం అంతా కూడా వస్తే కనుక ఈ కార్పొరేటు ప్రైవేట్ వాటికి కూడా ఫ్లోటింగ్ తగ్గేటటువంటి అవకాశం కూడా ఉంది. 50% ఈరోజు కార్పొరేటు ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువుతున్నారు. మిగతా 50% గురుకుల పాఠశాలలో ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్నటువంటి పరిస్థితి ఉంది పిల్లలు. థ్యాంక్ యూ అండి పగడాల లక్ష్మయ్య గారు. మరి మీ చక్కటి విశ్లేషణ, మీరు ఒక పేరెంట్స్గా మరి అందరికీ కూడా మేల్కొల్పుతూ ముందుకెళ్తున్నారు. ఇలాగనే మరి మీ యొక్క హక్కులు సాధించే వరకు పోరాటం ఉండాలని వీతి న్యూస్ కోరుతుంది. ఇదండి మరి కార్పొరేట్ స్కూల్స్ పెంచుతున్నటువంటి ఏవైతే ఫీజులు ఉన్నాయో అవి ఖచ్చితంగా తగ్గించుకోవాలని, మరి నామ్స్కు వ్యతిరేకంగా ఉన్నటువంటి స్కూల్స్ పేరు అయితేనేమి పబ్లిక్ అని ఇవన్నీ కూడా మరి వేసుకున్నటువంటి యూనిఫామ్ అవన్నీ కూడా ఏవైతే జీవో ప్రకారం ఉండాలని వాటి కోసం మేము పోరాడుతున్నామని విద్యాసంఘాలు అయితేనే పేరెంట్స్ వాళ్ళందరూ మేము పోరాడుతున్నామని వీతి న్యూస్కు అక్కడ విశ్లేషణ ఇచ్చారు. చూస్తూనే ఉండండి మరికొన్ని అంశంతో మరొక రోజు వీతి న్యూస్ చూస్తూనే ఉండండి. కెమెరామ్యాన్ క్రాంతితో మీ సురేష్ దండు.